వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సమయ నగర్, పోతన్ నగర్, రంగంపేట, నయీం నగర్ బ్రిడ్జి మొదలైన ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలకు ఇళ్లు నీట మునిగాయి. వరదలు సంభవించి తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను వీక్షించారు. స్థానిక అధికారులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మోంతా తుఫాను మిగిల్చిన విషాదం కారణంగా చాలా మంది ప్రజలు ఆందోళన ఉన్నారు. అదేవిధంగా ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించడం కోసం, అలాంటి వారికి ధైర్యం కల్పించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దిగిన తర్వాత ప్రస్తుతం హన్మకొండలోని సమయ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ ఉన్నారు. దీంతో పాటు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అదేవిధంగా జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులంతా ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సమయ నగర్ లో పర్యటిస్తున్నారు. సమయ నగర్ లో ప్రజలతో మాట్లాడుతున్నారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని వారిని అడిగి తెలుసుకుంటున్నారు. తుఫాన్ అకారణంగా లేకుండా తుఫాన్ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరద నీరు చేరిన దాన్ని ఇప్పుడిప్పుడే నీటినంతా బయటికి పంపుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి వారితో అన్ని విషయాలను చర్చిస్తున్నారు. తుఫాన్ వచ్చిన విధానం, జరిగిన నష్టం, అదేవిధంగా ప్రజలకు ఎందుకు తుఫాన్ వచ్చినా ఈ స్థాయిలో ఎందుకు వరదలు వచ్చాయనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం వారితో మాట్లాడుతున్నారు. సమయవాడ నగర్ నుంచి కాపువాడకు చేరుకుంటారు. కాపువాడ తర్వాత ఆయన నేరుగా హన్మకొండ సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి వస్తారు. ఇక్కడ 10 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అదేవిధంగా పోలీస్ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికే హన్మకొండ సమీకృత కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చి వారందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమీక్ష సమావేశంలో ఒక అంచనాకు వస్తారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా ఒకవైపు పంట నష్టం ఏ మేర జరిగింది, ఎంతమంది రైతులు నష్టపోయారు, వరి ఎన్ని ఎకరాలలో నష్టపోయింది, పత్తి ఎన్ని ఎకరాలలో నష్టపోయింది, మొక్కజొన్న ఎన్ని ఎకరాల్లో నష్టపోయింది, ఇతర పంటలు ఇంకేమైనా నష్టపోయాయా అనేది వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా నష్టాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుని ఒక అంచనాకు రావడం జరిగింది. దీంతో పాటు R&Bకి సంబంధించిన రోడ్లు ఎంత మేర డ్యామేజ్ అయ్యాయి, ఆ రోడ్లకు అయ్యే ఖర్చు ఎంత, వాటి రిపేర్ చేయడమా లేకుంటే నూతన రోడ్లు వేయడమా, దానికి సంబంధించి వారు ఒక అంచనాకు వచ్చారు. మున్సిపాలిటీకి సంబంధించి ఎంత నష్టం జరిగింది, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఇలా ఒక్కొక్క శాఖకు సంబంధించిన వారందరూ కూడా నష్టాన్ని అంచనా వేయడం కోసం నిన్నటి నుండి శ్రమించి పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసి ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో తెలుసుకుంటారు. పూర్తిగా అన్ని తెలుసుకొని ఒకటి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, ఆ రైతులకు వరికి ఎంత, మిర్చికి ఎంత, పత్తికి ఎంత, అదేవిధంగా మొక్కజొన్నకి ఎంత, ఇలా నష్టపరిహారాన్ని ఏ స్థాయిలో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే దానిపైన రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో స్పష్టం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్లు నష్టపోతే రోడ్లకు ఎంత డబ్బులు అవుతాయి, వాటిని వెంటనే శాంక్షన్ చేయాలా లేకుంటే వాటిని ఏ విధంగా మళ్ళీ రోడ్లను రిపేర్ చేయాలనేది అదొకటి ఉంటుంది. విద్యుత్ శాఖకు సంబంధించి ఎన్ని విద్యుత్ పోల్స్ కూలిపోయాయి, ఎక్కడెక్కడ విద్యుత్ వ్యవస్థకి దెబ్బతింది, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ పోయాయి, ఎక్కడెక్కడ సబ్ స్టేషన్లు రిపేర్లకు వచ్చాయి, వీటన్నింటినీ రేవంత్ రెడ్డి తెలుసుకుంటారు. ఆ తర్వాత కార్పొరేషన్లకు సంబంధించి జరిగిన నష్టాన్ని వీటన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక అంచనాకి వచ్చిన తర్వాత
అయితే హన్మకొండలోనే మీడియా సమావేశాన్ని నిర్వహించి వెల్లడించే అవకాశం ఉంది. లేదంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఐఎన్పిఆర్ నుంచి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని ఉన్నతాధికారుల నుంచి తెలుస్తుంది. మోంతా తుఫాన్ ఏర్పరిచిన బీభత్సం కానీ, లేకుంటే మోంతా తుఫాన్ కారణంగా జరిగిన అల్లకల్లోలం కానీ, ఇప్పుడిప్పుడే వరంగల్ నగరం, అదేవిధంగా ఖమ్మం పట్టణంతో పాటు ఉస్నాబాద్, అదేవిధంగా సిరిసిల్ల, సూర్యాపేట, నల్గొండ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మొత్తం ప్రజలంతా ఇళ్లలోకి వచ్చిన నీటిని బయటికి పంపుతున్నారు. సామాగ్రి, తడిసిపోయిన సామాగ్రి లేకుంటే బురదమయమైన వాటికంటే కూడా శుభ్రం చేసుకుంటున్నారు. వారందరిలో ఒక ధైర్యం నింపాలి, ఒక భరోసా కల్పించాలి. మేమున్నాం అంటే మీతో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. ప్రకృతి వైపరీత్యం సంభవించింది. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ప్రభుత్వం మీతో ఉంది, మీకు ఇబ్బందిగా ఏముండదు అనే ఒక ధైర్యం కల్పించే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్నారు. ఆయన పర్యటన కొనసాగుతుంది. ఆయన పర్యటనలో మంత్రులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం ఉంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రస్తుతం అయితే ఆయన పర్యటన సమ్మయ్యనగర్ లో కొనసాగుతుంది. సుధాకర్, అతి భారీ వర్షాల కారణంగా ఇల్లు మొత్తం నీట మునిగాయి. సో ఈ నష్టానికి పరిహారంగా కానీ భరోసా కానీ ఏమైనా ఇచ్చారా రేవంత్ రెడ్డి ప్రజలకి? తుఫాను కారణంగా ప్రాథమిక సమాచారం ప్రకారం 4 మృత్యువాత పడ్డారు. వరదలలో కొట్టుకుపోయి 4 మృతి చెందారు. అదేవిధంగా చాలా వరకు ఇల్లు డ్యామేజ్ అయ్యాయి. పురాతన భవనాలు కానీ, లేకుంటే శిథిలావస్థలో ఉన్న ఇల్లు కానీ అవన్నీ కూలిపోయాయి. కూలిపోయిన వాటికి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారు, అదేవిధంగా మృతులకి ఎక్స్గ్రేషియా ఎంత ప్రకటిస్తారు, ఆ కుటుంబాలకి ఏమని భరోసా ఇస్తారు, ఇది కూడా సమీక్ష సమావేశంలో చర్చకు వస్తుంది. సమీక్ష సమావేశంలో దీనిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా చాలా వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. వీటికి ఒక హైవే అంటూ లేదు, లేకుంటే ఇతర రహదారులు అంటూ లేవు, అంతర్గత రోడ్లు అంటూ లేవు. ప్రతి దారిపైన, ప్రతి రోడ్డు పైన నీరు భారీ స్థాయిలో వచ్చి చేరింది. కాబట్టి రోడ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయి. 100 ఫీట్ల రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయింది. అదేవిధంగా అంటర్ రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇతర రోడ్లన్నీ భారీ స్థాయిలో డ్యామేజ్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ రోడ్ల మరమ్మతుకు ఈ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో అదొకటి చూడాల్సి ఉంటుంది. దాదాపుగా వేలాది ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల విలువైన వస్తువులు పూర్తిగా తడిచిపోయాయి. అదేవిధంగా బురదలో కూరుకుపోయాయి. టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, లేకుంటే బెడ్లు, సోఫాలు, ఇలా అన్ని కూడా విలువైన సామాగ్రి అంతా తడిచి ముద్దైన పరిస్థితి ఉంది. అదేవిధంగా గృహోపకరణాలతో పాటు వంట సామాగ్రి, బియ్యం, లేకుంటే కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి ఉంది. వారికి ఏ రకంగా మళ్ళీ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారు, వారికి ఏ రకంగా ఆదుకుంటారు, అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఒక్కసారిగా మోంతా తుఫాన్ అనేది తెలంగాణ పైన తన ప్రభావం చూపించింది. తెలంగాణలో ముఖ్యంగా చూస్తే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, నల్గొండలో కొంత భాగం, సూర్యాపేట, నల్గొండ ఈ ప్రాంతం, అదేవిధంగా మెదక్, కరీంనగర్లో కొంత భాగం, హుస్నాబాద్, అదేవిధంగా సిరిసిల్ల ఈ ప్రాంతాలలో, మహబూబ్ నగర్ సంబంధించి నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో ఎక్కువగా దీని ప్రభావం ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా భరోసా కల్పించబోతున్నారు, ఏ రకంగా వారిని ఆదుకోబోతున్నారు, ఏ రకంగా వారికి నష్టపరిహారం చెల్లించబోతున్నారు, వారికి ఏ రకంగా చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించబోతున్నారు, వీటన్నింటికి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే అన్ని జిల్లాల కలెక్టర్లను ఇవాళ హన్మకొండకు రావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే హన్మకొండ సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. వారందరూ సమీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన రోడ్లు, భవనాలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, లేకుంటే ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా వచ్చారు. వచ్చిన అధికారులందరూ కూడా పూర్తి స్థాయి నివేదికతో, అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పూర్తి స్థాయిలో వివరించేందుకు అందరూ సమగ్రమైన నివేదికతోనే ఇప్పటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ సమీక్షలో ఎవరైనా అధికారులు పూర్తి స్థాయి నివేదిక లేకుంటే, సమగ్రమైన సమాచారం లేకుంటే ముఖ్యమంత్రి సీరియస్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆ ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా సంబంధిత శాఖల మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే వరద ఎఫెక్ట్ ఎక్కడ ఉందో, ఎక్కడైతే తుఫాన్ ప్రభావం ఎక్కడ ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రిని కొందరు ఎమ్మెల్యేలు కొన్ని హామీలు అడిగే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో జరిగిన నష్టానికి సంబంధించి ముఖ్యమంత్రికి వినతి పత్రాలు
ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ క్రోడీకరించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది, ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు అయితే ఇక్కడే సమీక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తారా, లేదంటే హైదరాబాద్ పోయిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే పూర్తి అయింది. ఆ తర్వాత ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారు. వరద ప్రాంతాలకు సంబంధించి ఐఎన్పిఆర్ నుంచి ఎక్కడ లైవ్ లింక్ ఇవ్వలేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించి కూడా ఇంకా ఏ రకమైన సమాచారం లేదు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సమయ నగర్, పోతన నగర్, రంగంపేట, నయీం నగర్ బ్రిడ్జి మొదలైన ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలకు ఇళ్ల నీటి మునిగాయి. వరదలు సంభవించి తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను వీక్షించారు. స్థానిక అధికారులతో మాట్లాడి పంట నష్ట వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు.